సో ప్రొడక్షన్ అంటే ఏంటో సింపుల్గా చెప్పేస్తా. లైట్స్, కెమెరా, యాక్షన్. అంటే ప్రీ ప్రొడక్షన్లో చేసుకున్న ప్లాన్స్ అన్ని ఈ స్టేజ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఒక సినిమా కంప్లీట్ అవ్వడానికి డైరెక్టర్ ఎంతో కష్టపడుతూ కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా పనిచేస్తాడు. కథను ఎలా చెప్పాలి, ఎమోషన్ ఎలా చూపించాలి, ఏ యాంగిల్స్ లో షూట్ చేయాలి, ఇలా అన్నిటినీ కూడా డైరెక్టరే చూసుకుంటారు. డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్ డిజిటల్ ఫుటేజ్ ని డేటా కార్డ్స్ నుండి బ్యాకప్ చేసుకుంటారు. లైటింగ్, ఎక్స్పోజర్, కలర్ లెవెల్స్ లాంటివి సెట్ లోనే ప్రివ్యూలో ఎడిట్ చేసుకుంటారు. అండ్ ఇందులో ముఖ్యమైనది డైలీస్ అంటే ఒక డే మొత్తం తీసిన ఫుటేజ్ ని షూట్ అయ్యాక డైరెక్టర్, డిఓపి అండ్ ప్రొడ్యూసర్లు కలిసి రివ్యూ చేస్తారు. షార్ట్స్ అన్ని కరెక్ట్ వచ్చాయా లేదా, రీషూట్స్ ఏమైనా కావాలా అని చెక్ చేసుకుంటారు. అలా చేయటం వల్ల షూటింగ్ ఎలా జరుగుతుందో అని ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ డిపార్ట్మెంట్. లైటింగ్ అనేది సినిమా విజువల్స్ కు చాలా ఇంపార్టెంట్. ఒక సీన్ కి కావాల్సిన మూడ్, టోన్, ఎమోషన్ అన్ని కూడా లైటింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఈ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రఫిక్ గైడెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ తీసే ముందు బూమ్ మైక్ ని సెటప్ చేసి సౌండ్ ని రికార్డ్ చేస్తారు. దెన్ టేక్ తర్వాత ఆడియో ఫైల్స్ ని క్లియర్ డీటెయిల్స్ తో స్టోర్ చేస్తారు. వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే ప్రతి డైలాగ్ క్లియర్ గా వినిపించేలా చూడాలి, సరౌండింగ్స్ ని సౌండ్ తో అట్రాక్టివ్ గా మార్చాలి. అండ్ మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో సౌండ్ ఎంతో కనెక్టెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నీకంటే నాకేది ముఖ్యం కాదు పల్లవి. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినది ఫిజికల్ చేంజ్. ఆ సినిమాకి ఎలాంటి ఫిజికల్ చేంజ్ కావాలన్నా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బరువు పెరగడం, తగ్గడం, లేదా మనందరం న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకొని మర్చిపోతూ ఉంటామే, అదే 6 ప్యాక్, అలాంటివి కూడా ప్రిపేర్ అయి ఉంటారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే సినిమా షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ డూప్ యాక్టర్స్. వీళ్ళు యాక్టర్స్ చేయలేని ప్రమాదకరమైన సీన్స్ లో వాళ్ళకు బదులుగా నటించేవారు. హెవీ రిస్క్ ఉన్న యాక్షన్ సీన్స్ లో హీరోకి బదులు వీళ్ళు యాక్షన్ లోకి దిగుతారు. అండ్ నెక్స్ట్ యాక్టర్స్ ఏదైనా సినిమాలో యాక్ట్ చేసే ముందు వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఎమోషన్స్ ని ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో చూపించడం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్, అంటే